మోసపోయినటువంటి అమ్మాయి ఏదైతే ఎద్దాడ శ్రేష్ కుమార్ అనే అబ్బాయి ప్రేమలో పడింది. మరి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు మరి అమ్మాయి సామాజిక వర్గమైనటువంటి ఎస్సీ కులస్తులందరూ కూడా ఈరోజు మంత్రివర్గ సుభాష్ గారిని వాళ్ళ తండ్రి గారిని కలవడం జరిగింది. మరి వీరికి వెనువెంటనే జరిగిన అన్యాయాన్ని ఆ రోజునే మరి ఫోన్ ద్వారా పరామర్శించి సచిన్ గారు మెరుగైన వైద్యం కోసం మరి సిఫార్సు చేయడం, వెనువెంటనే మరి మంత్రి గారు ఈరోజు రామచంద్రపురం వచ్చి రాగానే గ్రామస్తులందరూ కళ్యాణ ధర్మిల మరి వారికి పాపకి ఉద్యోగ భరోసా ఇచ్చి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఇవాళ ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకునే విషయాన్ని మరి గ్రామస్తులు మేమందరం కూడా మరి సంతోషించడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా మరి మంత్రి గారు సమస్యపైనే దృష్టి పెట్టి మరి ఏది ఏమైనా ఏ మతమైనా ఏ కులమైనా జరిగినటువంటి సమస్యపై వారి యొక్క స్పందన చూస్తుంటే తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన గెలిపించుకునేదానికి న్యాయం జరిగింది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో సమస్యపైనే వారి యొక్క అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ఈ యొక్క కొల్లి గాయత్రి విషయంలో నిజమైందని చెప్పి మేమందరం కూడా ఏకీభవిస్తూ మరి వారు చేసినటువంటి ఈ ఆర్థిక సహాయానికి సంతోషిస్తూ మరి వారి కుటుంబానికి పెద్ద భరోసా, పాపకి ఈ 10 రోజుల్లోనే ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ కుటుంబానికి పెద్ద భరోసా ఇవ్వడం మేమందరం సంతోషిస్తున్నాం. మరి అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి తెలియజెప్పేది ఏంటంటే మరి గడిచిన 2 సంవత్సరాల కాలంలో మంత్రి గారి యొక్క ప్రజాసేవలో ఉన్నటువంటి ఆయన యొక్క సమస్యల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఆయన చూపిస్తున్నటువంటి నియోజకవర్గం పట్ల కానీ మనమందరం కూడా ఏకతాటిపై ఆయన వెనువెంట ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను. ఇట్లు మరి రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ నాయకులు రవభూషణం, మరి బట్లపాలెం గ్రామం మాది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అదే కర్మ ఉన్న వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతయ్యని కూడా వేలిపోయి బయటకు వచ్చారు. కానీ బాధుడిని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ ప్రకారంగా శిక్ష పడేలా చేస్తారని, బాధితులకు న్యాయం జరిగేలాగా వాళ్ళ కుటుంబం నుంచి ఏ కొల్లి గాయత్రి అయితే ఉందో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఆ కుటుంబం ఆదుకుంటారనేసి మంత్రివారి సచిన్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఆ కుటుంబ పరిస్థితిని చూసి 25,000 రూపాయలు చెక్కును కూడా ఆర్థిక సాయంగా అందజేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని కోరటం మాకందరికీ కూడా గ్రామస్తులకు కూడా చాలా సంతోషకరంగా ఉంది.